సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి, మీ వాక్యం నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అట్లాగే ప్రభా, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్, అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. చక్కగా ప్రిపేర్ అవ్వడానికి, మంచిగా ఉద్యోగాల బిడ్డలు పొందడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కాపుదల వారికి ఇవ్వండి. మీ యొక్క చక్కని జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆరోగ్యంతో నింపండి, ఆశీర్వదించండి, బలపరచండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారందరికీ మీ కృపనిచ్చి నడిపించండి. ఆరోగ్యంతో నింపండి, బలపరచండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి, బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి, శక్తినివ్వండి, స్వస్థపరచండి. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, మీ కృపా కనికరముతో నింపుమని యేసే పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. కీర్తన 18వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నామండి. మొదటి 19 చరణాలు తృణీకరించబడిన ప్రవక్త అని, 20 నుండి 31 చరణాలు రాజైన యాజకుడు అని, 32 నుండి 50 వరకు సర్వాధికారి అయిన రాజు అని ఈ 3 భాగాలుగా విభజించి మనం చదువుతున్నాం. 2 భాగాలు పూర్తయ్యాయి, 3వ భాగంలో మనం ఉన్నామండి. ఈ 3వ భాగంలో 35వ వచనం వరకు, 35వ చరణం వరకు నిన్నటి వరకు మనం ధ్యానం చేసాం. ఈరోజు 36 నుండి 38 వరకు దేవుడు విడుదల ఇస్తే విడుదల కొరకైనటువంటి కృతజ్ఞతాస్తుతి, శత్రువు మీద దేవుడు ఏ రీతిగా విజయం ఇచ్చాడో అనేటువంటి విషయాన్ని 36 నుండి 38 వరకు మనం చూస్తామండి. 36వ చరణం. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలు బెణకలేదు. పాదాలకు, దావీదు యొక్క పాదాలకు ఆయన చోటు విశాలపరిచితివి అని అంటే, శత్రువైనటువంటి సౌలు, సైన్యము, సైనికులు వీళ్ళందరూ తరుముతూ ఉన్నప్పుడు ఎక్కడా కూడా దావీదు నిలవడానికి స్థలము లేకుండా, ఎక్కడా కూడా దావీదు ప్రశాంతంగా ఒక చోట ఆగడానికి పరిస్థితి లేకుండా శత్రువు తరుముతున్నప్పుడు దేవుడే సహాయకుడై, దేవుడే రక్షణ కేడమును అందించి ఆ పాదానికి అంటే ఆయన నిలబడడానికి, తన ప్రయాణానికి ఒక చోటును విశాలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా చీలమండలు బెణకలేదు అంటున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో అండి, 4:12 సామెతలు. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. అంటే దేవుని కాపుదల ఎంత భద్రంగా మనల్ని కాపాడుతుందో మనం చూడొచ్చండి. నడిచేటప్పుడు అడుగు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఇరుకున పడదు. అంటే ఏ విధమైన సమస్యల్లో చిక్కుకోదు. మన జీవనం సహజంగానే, చక్కగానే, ప్రమాదరహితమైనట్టుగా, ఏ లోటు లేనట్టుగా, ఏ ఇరుకు లేనట్టుగానే మన యొక్క నడక ఉంటుందని చెప్తున్నాడు. అట్లాగే నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లకుండా మనల్ని కాపాడడానికి దేవుడే ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే సమూయేలు 2వ గ్రంథం 22:37లో ఈ మాట మనం చూస్తామండి. సమూయేలు గ్రంథంలో ఉన్న మాటే కీర్తనలో రాసినట్టుగా మనం చూస్తాం. 2వ గ్రంథం 22:37 అండి. నా పాదములకు చోటు విశాలపరుచుదువు, నా చీలమండలు బెణకలేదు. ఈ మాటే కీర్తనకారుడు మరలా ఇక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అట్లాగే యోబు గ్రంథం 36:16 అండి. 36:16 యోబు. అంతే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. మన స్థలాన్ని విశాలపరిచేది దేవుడే, ఇరుకు లేకుండా కాపాడుతూ ఉండేది దేవుడే. కీర్తన 4:1లో నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగుజేయవాడవు నీవే. ఇరుకైనటువంటి ప్రాంతాలను, పరిస్థితులను దేవుడు విశాలపరుస్తూ ఉన్నాడు. విశాలపరిచే దేవుడు ఆయనే అంటూ ఉన్నాడు. భౌతికంగా ఒకవేళ మనం ఆలోచించినా కూడా, ఒకవేళ సొంత గృహం లేనటువంటి వాళ్ళు, ఇరుగ్గా ఉండేటువంటి గృహాల్లో ఉండేటువంటి వాళ్ళకి దేవుడు విశాలపరుస్తాను అంటున్నాడు. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు సొంత ఇల్లు అనుగ్రహించి, సొంత గృహాన్ని దేవుడు అనుగ్రహించి
అట్లాగే విశాలమైనటువంటి గృహానికి మిమ్మల్ని దేవుడు తోడుకొని పోతాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మీద ఆనుకోగలిగితే తప్పనిసరిగా ఇరుకులో విశాలత ఇచ్చేవాడు దేవుడే. పాదాలకు ఏ రీతిగా బలమిచ్చి పాదాలు ఏ రీతిగా తొట్టిల్లకుండా దేవుడు పాదాలకి విశాలత ఇచ్చాడో అట్లాగే మనకు కూడా ఇచ్చేవాడై ఉన్నాడు. అట్లాగే 37వ చరణం అండి. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయ వరకు నేను తిరగను. అంటే వెనక్కి తిరగను అని అర్థం. కాబట్టి ఇది కూడా మనం చూస్తే శత్రువులను తరిమి పట్టుకొందును, దేవుని సహాయంతో శత్రువులను తప్పనిసరిగా పట్టుకుంటాను, వాళ్ళని నశింపజేసే వరకు నేను వెనక్కి తిరగను. పట్టుదల కనిపిస్తూ ఉంది. వారు నశింపజేసే వరకు నేను వెనక్కి తిరగను అని. కీర్తనలు 44:5 అండి. 44:5. నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామం వలననే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. అంటే దేవుని వలన, దేవుని సహాయం వలన, దేవుని నామాన్ని, యెహోవా నామాన్ని ఉచ్చరించడం ద్వారా మన మీదకి లేచేటువంటి వారిని మనం త్రొక్కివేస్తాము. అంటే వాళ్ళతో యుద్ధం చేస్తామని కాదండి. దేవుని నామాన్ని ఉపయోగించి వారి కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళే తొలగిపోతారు. వాళ్ళే మన మీదకి వచ్చినటువంటి శత్రువులు వాళ్లకు వాళ్ళే దేవుడు వారిని అణిచివేస్తాడు. వాళ్ళే మార్గమును విశాలం చేస్తారు. అట్లాగే కీర్తనలో 3:7 అండి. 3వ అధ్యాయం 7వ చరణం. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కుట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. అంటే శత్రువుల మీద యుద్ధం చేసేది మనం కాదు. మనం ప్రార్థన చేస్తే ఎవరైతే మనల్ని శత్రువులుగా భావిస్తూ ఉన్నారో, క్రైస్తవులకి ఎవరు శత్రువులు ఉండరు, కానీ ఒకవేళ క్రైస్తవుల్ని వేరే ఎవరైనా మన సహోదరులు కానీ చుట్టుపక్కల వారు కానీ ఎవరైనా కూడా శత్రువులుగా గనక భావిస్తే తప్పనిసరిగా దేవుడు కలగజేసుకొని దేవుడు వారికి న్యాయము తీరుస్తాడు. వాళ్ళని దేవుడే నాశనం చేస్తాడు, వాళ్ళని దేవుడే శిక్షిస్తాడనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇదే కీర్తనలో 37:20 గనక మనం చూస్తే 37:20 అండి కీర్తనలు. భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలి ఎందురు, అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదురు. అంటే కొంతమంది కొన్ని విషయాల్లో, ఉదాహరణకి డబ్బు ఉందని, లేదంటే పరపతి ఉందని, లేదా బంధువర్గం ఉన్నారని కాస్త ఎక్కువగా అధికంగా వాళ్ళు మాట్లాడతారేమో, వాళ్ళని దేవుడే న్యాయం తీరుస్తాడు అంటున్నాడు. దేవుని మీద ఆనుకోగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే ఖచ్చితంగా దేవుని బిడ్డలను దేవుడు కాపాడువాడై ఉన్నాడు. అట్లాగే 38వ చరణం కనుక మనం చూస్తే, వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును. ఎవరైతే మనల్ని వాళ్ళ పాదాల కింద తొక్కేద్దాం అనుకున్నారో వాళ్ళని దేవుడు రివర్స్ చేస్తున్నాడు. ఇక్కడ కీర్తనకారుని పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాడు. కీర్తనకారుడి పాదాల క్రింద పడుతున్నారు వాళ్ళు. ఇక వాళ్ళు తిరిగి లేవలేకుండా దేవుడే వారిని అణగద్రొక్కుతాడు. దేవుని సహాయం వల్ల దావీదు కూడా అంటున్నాడు, నేను వారిని అణగద్రొక్కుదును. సమూయేలు మొదటి గ్రంథములో 17వ అధ్యాయం 49 నుండి 51లో ఒక సంఘటన అక్కడ మనం చూస్తామండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 49 నుండి. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుటి చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. శత్రువు లేక తిరిగి లేవలేకుండా ఉండునట్లు ఎన్ని రోజుల నుంచో ఆ యొక్క గొలియాతు ఈ ఇశ్రాయేలీల మీద యుద్ధానికి ఇష్టానుసారంగా మాట్లాడుతూ దేవుణ్ణి దూషిస్తూ రకరకాల పరిస్థితులు వాళ్ళను ఓడగొట్టడానికి చూస్తే దావీదు ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అక్కడ అంటున్నాడు కదా, దావీదు చాలా చిన్నవాడే, దావీదు ఆయుధాలేమీ లేకుండానే వెళ్ళాడు, కానీ దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించాడో చూడండి. దావీదు చిన్నవాడు, ఫిలిస్తీయుడు చాలా పెద్దవాడు, 6 మూరల జానడని చెప్తారు. కానీ దావీదే బలాఢ్యుడు అంట ఫిలిస్తీయుని కంటే. ఎట్లా బలాఢ్యుడు?
దావీదు వెనకున్న దేవుడు, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు దావీదు కంటే తక్కువ వాడే. అందుకే దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడని చెబుతూ ఉన్నారు. కాబట్టి కీర్తన 36:12 47:3 కూడా శత్రువుల విషయమై ఆయన మాట్లాడుతున్నాడు. శత్రువుల్ని ఏ రీతిగా దేవుని నామాన్ని ఉచ్చరిస్తే, దేవుని యొక్క పేరుని, ఆయన నామానికి అంత శక్తి ఉంది. ఆ శక్తిని బట్టి మనం దేవుని మీద ఆనుకోగలిగితే మన పాదాలకు విశాలత అలాగే బలపరుస్తాడు. శత్రువుల్ని మరి దేవుడు మనకి దూరం చేసి మనల్ని చక్కగా దేవుని బిడ్డలుగా ఆశీర్వదించి అందరినీ కూడా దేవుని బిడ్డలుగా మార్చి దేవుని కృపలో మనం వర్ధిల్లింపజేస్తాడు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.